ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాలయ్య వర్సెస్ చిరంజీవి అనే వివాదం పెద్దగా అయితే డైరెక్ట్గా కనిపించడానికి ఏమీ లేదు కానీ రాజకీయాల్లో మాత్రం ఏదో ఉందన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఒక పక్క వైసీపీ కూడా వైసీపీ నాయకులందరూ ఆ మెగా జపం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. అంటే కాపు నాయకులు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి ఓకే, వైసీపీలో ఉన్న కాపు నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద. అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు ఆయనకి అనారోగ్యం కారణంగా. ఖచ్చితంగా దాదాపు ఒక గంటకు పైగా భేటీ జరిగింది. ఆ భేటీలో దీనికి సంబంధించి కూడా చర్చ వచ్చుండొచ్చు. ఆ అంశాలు అయితే బయటికి రానివ్వట్లేదు. మిగిలిన విషయాల మీదే అభివృద్ధి గురించో లేదంటే మెగా డిఎస్సి గురించో మిగిలిన వాటి గురించి అక్కడ మాట్లాడారు. రేపు మోదీ శ్రీశైలం రాబోతున్నారు దాని గురించో ఇవన్నీ మాట్లాడారు తప్ప ఈ ప్రధానమైన చర్చ అక్కడ జరిగిందా లేదా అనేది ఎవరు హైలైట్ అయితే చేయలేదు. కానీ మొన్నటి వరకు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రెండు ఏమి రాసినాయి ఒక్కసారిగా లేదు దీని మీద ఎమ్మెల్యేలందరినీ మందలించారు, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి అని క్లాస్ స్పీకర్ చంద్రబాబు నాయుడు గారు అనేది అదంతా ఇది వెళ్ళక ముందు జరిగిపోయింది. వచ్చేసిన తర్వాత దాని గురించి అంటే కంప్లీట్గా ఆ మందలింపుతో ఇంకా దాన్ని ఆపేశారా, లేదు అంటే నిజంగా దీని మీద ఆ భేటీలో చర్చకు వచ్చిందా ఏంటనేది అయితే బయటికి రానివ్వట్లేదు. మెగా వర్సెస్ బాలయ్య అనే వివాదాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెర మీదకి అయితే తీసుకొస్తున్నారు. అసలు వీకెండ్ ముచ్చట్లో ఏం జరిగింది? వాళ్ళిద్దరూ కూర్చుని అంశాల మీద మాట్లాడారా, లేదంటే అనారోగ్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ అభివృద్ధి కార్యకలాపాల గురించి ఇవన్నీ మాట్లాడాల్సిన సందర్భం అవసరం అంత హడావుడిగా ఉంది అనేది కూడా ఒక చర్చ. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రాజకీయంగా ఓకే, అసెంబ్లీ సాక్షిగా ఒక వివాదం అయితే చెలరేగింది. అది బాలయ్య గారు మాట్లాడడం వల్ల లేదంటే కామినేని రేజ్ చేసిన పాయింట్ వల్ల ఏంటనేది, కానీ అది నిజంగా కాపు సామాజిక వర్గం సీరియస్గా తీసుకోవడం లేదంటే వైసీపీ వాళ్ళని రెచ్చగొడుతుందా ఏంటనేది. అదే టైంలో బాబు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని మాట్లాడడం దీని గురించేనా అనేది కూడా ఎలా చూడాలి? వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్దరిక పాత్ర పోషించారు బాబు గారు. ఎందుకంటే ఆయన గతంలో లేనటువంటి వ్యవహార శైలి ఈసారి అనుసరిస్తున్నారు. గతంలో ఆయనకి ఒక అదృష్టం ఏంటంటే యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్. సరే, నేషనల్ ఫ్రంట్ అప్పుడు అంటే ఎన్టీ రామారావు ఉన్నారు, వెనక నుంచి బాబు గారు తప్పించి ముందు నుంచి ఉపేంద్ర వీళ్ళు చూసుకున్నారు దగ్గుబాటి జాతీయ రాజకీయాల వ్యవహారాలు. తర్వాత ఎప్పుడైతే బాబు గారి చేతిలోకి వచ్చినప్పుడు యునైటెడ్ ఫ్రంట్ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ దేవగౌడకే గజ్రాలు ఇట్లాంటి వాళ్ళని కన్ఫర్మ్ చేయడం కానీ, ఆ తర్వాత ఎన్డీఏ 1 ఈయన ఏది మన అటల్ బిహారీ వాజ్పేయి గారిది కానీ 13 నెలల కాలం, తర్వాత 5 ఏళ్ల కాలం, ఇవన్నిట్లో చూసినప్పుడు డామినేటింగ్ రోలు చంద్రబాబు గారు ఉండేది. అప్పుడు ఈయన్ని కన్విన్స్ చేయడానికి ఎవరెవరో వస్తుండేవాళ్ళు. అద్వానీ వచ్చారు ఒకసారి, ప్రమోద్ మహాజన్ ఒకసారి వచ్చారు, జస్వంత్ సింగ్ను ఒకసారి పంపించారు. ఇట్లాగా ఈయన అలగటం లేదా ఈయన కోపం రావటం, వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేయడం, ఇట్లాగా నడుస్తూ ఉండేది రాజకీయం. అప్పట్లో జాతీయ నాయకులు వచ్చి చంద్రబాబు గారిని బుజ్జిగిస్తున్నారు, బతిన్లాడుతున్నారు అన్నది ఒక ఎక్స్పోజరు, అది బాగా హైలైట్ అవుతూ ఉండేది. 2014 తర్వాత అంటే 2004, 2009 ఓటమప్పుడు కమ్యూనిస్టులతో 2009లో పెట్టుకున్నా కూడా అప్పుడు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు ఆయనకి. వరుసగా 10 సంవత్సరాలు అధికారంలో దూరంలో ఉన్నారు. 2014కు వచ్చేటప్పటికి అందుకని తన వైఖరి అప్పటికి చాలా మార్చుకున్నారు. అంతకుముందు 99లో వచ్చేటప్పటికి దాదాపుగా బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అప్పుడు ఇంద్రసేనారెడ్డి ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో ఉండేవాడు. వాళ్ళకి ఏ మంత్రి పదవులు ఇవ్వాల, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా. అదే మీకు 2014లో వచ్చేటప్పటికి గెలిచింది 4 ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున, కానీ 2 మంత్రి పదవులు ఇచ్చారు కదా. అట్లాగే ఇప్పుడు వచ్చేటప్పటికి కూడా ఈ దఫా మళ్ళీ బీజేపీ విషయంలో 8 మంది గెలిచినా కూడా ఒక్కడికే మంత్రి పదవి ఇచ్చారు. అంటే బీజేపీ విషయంలో వాళ్ళ అవసరం మన అవసరం అన్న టైప్లోనే ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ విషయంలో 2014లో యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నేను ఎన్నికల్లో పోటీ చేయనన్నాడు. అది ఆయనే అన్నాడా, చంద్రబాబు గారు చెప్తే అన్నాడో తెలియదు. బట్ ఆయన ఒక 2 సీట్లు మాత్రం అడిగారు. ఒకటి విజయవాడ పార్లమెంట్ స్థానానికి పొట్లూరి వరప్రసాద్ పీవీపీ మాల యజమాని పీవీపీకి ఇవ్వమని అడిగారు. ఎందుకంటే అప్పుడు జనసేన ఆవిర్భావ సభ అంతా కూడా ఆయనే స్పాన్సర్ అనమాట. అందుకోసం అని చెప్పి అప్పుడు ఆ సీట్ ఒకటి అడిగారు. దాంతో పాటుగా ఇంకొక 2 అసెంబ్లీ సీట్లు అయ్యో అడిగారు. అది విజయవాడ సెంట్రల్ కూడా అంటారు ఒకటి. అయితే బాబు గారుని తర్వాత ఎవరు ఒత్తిడి తెచ్చారో తెలియదు కానీ ఇవ్వలేదు అవేవి సీట్లు బాబు గారు. ఇవ్వకపోయినా సరే పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోలేదు, ఆయనకు ప్రచారం చేసి పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా ఏనాడు ఇబ్బంది పెట్టలేదు ఆయన 4 ఏళ్ళు కూడా. మధ్యలో ఒకటి అదేది అమరావతి ఇష్యూలో ఒకసారి
ఇది మిగతా అది కేంద్రాన్ని తిట్టారు కానీ బాబు గారితో బాగానే ఉన్నారు ఆయన. 2019లో ఒక ఎత్తుగడ వేశారు. ఏంటయ్యా అంటే విభజించి చూపించడం, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన తెలుగుదేశంతో విభేదించినట్టు హడావిడి చేశారు. కమ్యూనిస్టులతో వీళ్ళతో కలిసి వెళ్ళారు. తద్వారా కూడా చంద్రబాబు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నమే చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. 2024 అది జగన్ అధికారంలోకి రావడానికి కారణం. కాబట్టి 2024లో వచ్చేటప్పటికి అట్లా కాదు, మనం కలిసి ఉంటేనే మనకి బెటరు అంటే మనతో పాటు బీజేపీ కూడా ఉండాలన్నటువంటి పాయింట్ కూడా ఇద్దరు అనుకోవడం, బీజేపీని కూడా తీసుకురావడం, అది కూడా ఇనిషియేటివ్ అయిపోయింది. పని ముగ్గురు నడుస్తున్నారు. ఇప్పుడు బాబు గారు కాపాడుకోవాలనుకుంటున్నది పవన్ కళ్యాణ్తో స్నేహం. ఎస్పెషల్ కేంద్రంలో మోడీని సంతృప్తిపరచడం, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్కి ఇబ్బంది రాకుండా చూసుకోవడం, ఈ రెండు సిస్టమేటిక్గా చేసుకెళ్తున్నారు. గతంలో ఎన్నడూ లేనిది, ఇంతకుముందు ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నా సరే ఎన్డీఏలో కానీ లేకపోతే యునైటెడ్ ఫ్రంట్లో కానీ నేషనల్ ఫ్రంట్లో కానీ ఎప్పుడూ పొగడ్డం అనేది బాబు గారి నోటితో అలవాట్లేదు అసలు. ఈ ప్రధానమంత్రి అద్భుతం అన్నో ఇట్లా అట్లాంటిది ఫస్ట్ టైం విపరీతంగా పొగుడుతున్నారు మోడీని. నెంబర్ 1. కేంద్రం మేం చెప్తే చేసింది అని చెప్పుకోవడం అలవాటు ఆయనకి. అంతే తప్పించి ఇప్పుడు నోట్ల రద్దు కూడా ఫస్ట్ ఏమో నోట్ల రద్దు నా వల్లే అన్నారు, ఎలక్షన్ అయిపోయి అదే గొడవ అయ్యాక వీళ్ళిద్దరికి నోట్ల రద్దు దేశాన్ని నాశనం చేశాడని చెప్పారు ఆయన. అట్లాగే జిఎస్టీ మొదట్లో నా వల్లనే అని చెప్పారు, నేను చెప్తేనే చేశారు జిఎస్టీ అని చెప్పారు. ఆ తర్వాత 18 దగ్గరకు వచ్చేటప్పుడు జిఎస్టీతో దేశాన్ని నాశనం చేశారని చెప్పారు. ఈ రెండు ఆయనే. అంటే ఏ టైంలో ఎట్లా కావాలంటే అట్లాగా దాన్ని మాట్లాడడం డైవర్షన్ అయిపోతుంది, ఆయన టాక్టికల్గా తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమవుతున్నది అంటే ఈ దఫా అట్లాంటి పనులు చేయట్లేదు. ఆ అనుభవాల వలన సఫర్ అయ్యారు కదా ఈ దఫా. అందుకని కేంద్రంతో చేసేది కేంద్రందే అని చెప్తున్నారు. ఇక్కడ పేర్లు కూడా అదే పెడుతున్నారు కదా. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ భవనాలు మన ఈ ఏరియాలో క్లినిక్స్ ఉన్నాయి కదా, వాటికి ఆయుష్మాన్ కేంద్రాలని అట్లాగా పెట్టుకొస్తున్నారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాన్ని కేంద్రాన్ని అని చెప్తున్నారు. రోడ్లు ఇట్లా కేంద్రం వేస్తుంది, ఎన్ఆర్ రింగ్ రోడ్ వేస్తుంది, బుల్లెట్ ట్రైన్ వేస్తుంది, ఇట్లాంటి. అట్లాగే జిఎస్టీ ప్రయోజనాలు నేను చెప్పానని కాకుండా జిఎస్టీ ప్రయోజనాలు నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు, మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పుకొస్తున్నారు. ఇట్లాగా క్రెడిట్ కేంద్రానికి కూడా ఇస్తున్నారు. దాంతోపాటు అంటే ఓ రకంగా చెప్పాలంటే డక్కాముక్కీలు తిన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు తన కష్టాలు తన నష్టాల నుంచి తను ఎదుర్కొన్న సవాళ్ల నుంచి వచ్చిన అనుభవంతో భవిష్యత్తు నిర్దేశించుకుంటున్నారు. ఇబ్బందికరం లేనటువంటి పెద్దరికపు పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగా బాలయ్యని చంద్రబాబు ఏమి అనిపించలేదు బాలయ్యతో. బాలయ్య కూడా ఉద్దేశపూర్వకంగా చిరంజీవి మీద కోపం కాదు, అది ఆయన మాట్లాడిన భాష చూస్తే కనుక ఆయన కోపం జగన్ మీదన, జగన్ ఆ రోజున మీటింగ్ పెట్టడం మీద. అయితే ఆ స్పందించే సందర్భంలో తనకి సహజ సిద్ధంగా వృత్తిపరమైనటువంటి వైరుధ్యం ఉంది కదా గతంలో చిరంజీవితో, ఆ వృత్తిపరమైన వైరుధ్యంలో నుంచి వచ్చినటువంటి వ్యంగ్యం తప్పించి ఉద్దేశపూర్వకంగా అవమానించాలని అనుకున్నది కాదు. అది అంటే అక్కడ కొంచెం చిరంజీవి గారిని హైలైట్ చేయడం అనేది ఈయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఈర్ష్యాసూయల్లో నుంచి వచ్చేది, ఆ ఈర్ష్యాసూయల్లో నుంచి వచ్చినట్టు జగన్ మీద జగన్ మీద కోపం ఉంది, చిరంజీవి మీద ఈర్ష్య. చిరంజీవి లీడ్ తీసుకోకపోవడం, ఇది లీడ్ తీసుకోవడం ఒక ఎత్తు, ఈయనకి హర్ట్ చేసింది, ఈయన్ని పిలవకపోవడం ఇంకొకటి. ఈయన్ని కావాలని అవాయిడ్ చేశారన్నది ఈయనకి పక్కన ఉన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు. అంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న సమస్య చిరంజీవి వల్లే పరిష్కారం అయ్యింది అనేది ఆయన యాక్సెప్ట్ చేయలేకపోవడం స్పష్టంగా కనిపించింది. అంటే సమస్యని పరిష్కరించడం కాదు, పెద్దన్న పాత్ర చిరంజీవికి ఇవ్వడం నచ్చట్లేదు. అదే ఇక్కడ రెండు కోణాలు ఉంటది, సామాజిక వర్గ కోణం ఉంటది, రెండవది వృత్తి వైరం ఉంటది. ఇప్పుడు ఇదివరకు దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించేవాడు. ఆయన ఒకసారి అదే సామాజిక వర్గం కదా, చిరంజీవి సామాజిక వర్గమే కదా. ఇటు అసలు ఇండస్ట్రీ నడిపించేదంతా వీళ్ళ సామాజిక వర్గం, డైరెక్టర్లా, నిర్మాతలా, లేకపోతే ఫైనాన్సర్సా, అంతా వీళ్ళ బ్యాచ్నే ఉంటారు, పెద్ద పెద్ద హీరోలు అందరూ. కాబట్టి అసలు 100కి 70-80% ఇండస్ట్రీ నడుపుతున్నది మనమైతే దాసరి పెద్ద మనిషి పాత్ర ఏంది, చిరంజీవి పెద్ద మనిషి పాత్ర ఏంది, మనం కదా నడిపించాలని అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నది. వీళ్ళు ఏంటంటే పరిశ్రమ ఒకళ్ళు పెడతారు, ₹1 కోటి పెట్టారా 100 కోట్లు పెట్టారా అన్నది. పరిశ్రమకి పెట్టినోడే యూనియన్ లీడర్గా ఉండడం,
యూనియన్ లీడరు ఈ పరిశ్రమ యాజమాన్యపు బాధల నుంచి బయటికి తీసుకురావడానికి కార్మికులతో ఆ పక్షాన లీడర్ ఉంటాడు. ఓ రకంగా చిరంజీవి అట్లాంటిది. మొత్తం వీళ్ళ చేతిలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే సమస్యలు ఎదుర్కొనే వాళ్ళ పక్షాన అతను నిలబడుతున్నాడు. అది ఆయన చేస్తున్నాడు. ఇంకోటి ఆయనకి ర్యాపో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బాలయ్యకి వచ్చేటప్పటికి ఇందులో వాళ్ళు సరిగ్గా ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బాలయ్య వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర అయితే ప్రాబ్లం లేదు, యాక్సెస్ ఉంటుంది. కేసీఆర్ దగ్గర అయినా ప్రాబ్లం లేదు, యాక్సెస్ ఉంటుంది. కానీ కేసీఆర్ నేను డిమాండ్ చేయలేడు ఆయన. అదే సందర్భంలో జగన్ని వెళ్ళి ఏం కూర్చొని అడుగుతాడు, మా వాళ్ళకి కొంచెం రేట్లు ఎక్కువ కావాలా అని అడగగలడు అయినా. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా, సొంత సామాజిక వర్గం వాళ్ళు ఒప్పుకుంటారా? నువ్వేందా ఆడి దగ్గరికి వెళ్ళేది ఏంది, చేతులు కట్టుకునేది ఏంది ఎట్ట అంటారు. కాబట్టి బాలయ్య వెళ్ళలేడు, మరి పరిష్కారం ఎట్లాగా? పరిష్కారం కావాలి కదా దానికి. ఆ పరిష్కారం అనేటటువంటి చిరంజీవి చూసింది. ఇప్పుడు చిరంజీవి కూడా సినిమా ఇండస్ట్రీ ఏం చెప్పింది, మేమందరం అడిగితేనే ఆయన పెద్దరికం పోషించారని చెప్పింది. రాజమౌళి ఓపెన్ గా చెప్పింది ఆ రోజున. ఆ బాహుబలి 2లోనూ ఫంక్షన్ విజయోత్సవ సభ అనుకుంటప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దేవుడు ఆయనకున్న పలుకుబడితో 2 తెలుగు రాష్ట్రాల్లో 2 సీఎంలతో తన పలుకుబడి ఉపయోగించారు, సమస్యను పరిష్కరించారు. లేకపోతే సంక్షోభంలో పడిపోయేది కదా వీళ్ళకి పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా. అది చేశారు. కాకపోతే అది బాలయ్యకి కొంత మేబీ 2 రకాలు. ఒకటి ఆ టీంలో తన పిలవకపోవడం అన్నా కోపం వచ్చి ఉండాలి, లేదా పెద్దన్న పాత్ర ఆయన ఎట్లా వహిస్తాడు, నేను కదా సీనియర్ మోస్ట్ నటుడిని అందరికంటే కూడా, ఎందుకంటే చిరంజీవి కంటే సీనియర్ నటుడు బాలయ్య అవుతాడు. ఎందుకు చిన్నప్పటి నుంచి నటించాడు, చిరంజీవి యుక్త వయసుకు వచ్చాక నటించాడు. ఈయన బాల నటుడు కూడా కదా బాలకృష్ణ. కాబట్టి నేను పెద్దోడిని కదా అనే లెక్క ఉంటది. కానీ ఇవాల్టి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడగలిగినటువంటి చాతుర్యం బాలయ్య దగ్గర లేదు, అది ఒప్పుకోవాలి. ఇంకోటి ఆయనకు కొంత రాజకీయ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి బాలయ్యకి. చిరంజీవికి ఆ రిస్ట్రిక్షన్స్ లేవు కదా. ఇప్పుడు బాలయ్య ఒక పార్టీ నాయకుడు, చిరంజీవి గతంలో అయితే కుదరదు, ఆయన కాంగ్రెస్ కాన్సెప్ట్. ఇప్పుడైతే కాదు కదా అతను, ఆయన పార్టీలకు అతీతంగా మళ్ళీ ఆ సినిమాలు చూసుకుంటున్నాడు, ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి నేను గౌరవిస్తున్నారు. లేకపోతే నరేంద్ర మోడీ వేదిక మీదకి ఎందుకు పిలుస్తాడు, చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి ఎందుకు పిలుస్తాడు, ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఆయన న్యూట్రల్ గా ఉన్నాడు కాబట్టి. రాజకీయ పార్టీ అయితే ఉండదు కదా, ఒప్పుకోరు కదా, అది గ్రహించాలి వీళ్ళు. అంటే ఒకటిసారి ఇక్కడ చిరంజీవి గారు రాజకీయాలు ఇప్పుడు లేకపోయినా ఆయన సోదరులు ఇద్దరు రాజకీయాల్లోనే ఉన్నారు, పార్టీ పెట్టుకున్నారు, మిత్రపక్షంతో ఉన్నారు. కాబట్టి ఇమీడియట్ గా రంగంలో దిగి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అక్కడ బాబు గారు పెద్ద దీని మీద. అదే ఇంపాక్ట్, అటు మెగా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు, దానికి కౌంటర్ గా ఎన్బికే ఫ్యాన్స్ స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళిద్దరి స్టేట్మెంట్ నడుస్తున్నది. బట్ అదేదో వాళ్ళకి సంబంధించిన క్లారిఫికేషన్ అన్నది ప్రజలకు కాదు, క్లారిఫికేషన్ అన్నది ప్రజలకు ఇవ్వాలి కదా కదా. మరి ఇంకేముంది, బేసిక్ గా ఏంటంటే ఆయన ఏదో మాట్లాడేసాడు అబ్బా అనే ముక్క అనరు. ఇక్కడ ఒక సిగ్నల్ ఏంటంటే నువ్వు నేను ఒకటి, మధ్యలో ఇవన్నీ వదిలేసే అనే ఒక సంకేతం. ఇప్పుడు అదే జగన్ సీఎం గా ఉన్నప్పుడు జరిగింది అనుకోండి, ఇష్యూ డిఫరెంట్ గా ఉంటుంది. బేసిక్ గా పవన్ కళ్యాణ్కి, నాగబాబుకి, వీళ్ళందరికీ కూడా జగన్ అంటే అదేదో ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేకపోతే రౌడీ రాజకీయాల్లో ప్రత్యర్థి చూసినట్టు చూస్తున్నారు వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా. చంద్రబాబు నాయుడు అట్లా కాదు, తాత్కాలిక ఎప్పుడన్నా ఇబ్బంది అదేదంటారంటే ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే అలిగినట్టు ఉంటది చంద్రబాబుతో. జగన్ని, రాజశేఖర రెడ్డిని మాత్రం పుట్టు వైరం కింద చూస్తారు వీళ్ళు. అది దానికి కారణం ఏంటంటే జగన్ అట్టంటోడు ఇట్టంటోడు అని వీళ్ళు అంటారు. అదే సందర్భంలో వీళ్ళతో కోపం వచ్చినప్పుడు వీళ్ళని కూడా అదే ఆరోపణలు చేశారు కదా. కాబట్టి అది వాళ్ళకి వ్యక్తిగతానికి వదిలేసేయాలి. ఒకటేంటంటే ఆ రోజున ఇక్కడ 2-3-4 ఇష్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకటి, తన అన్నని తన స్వార్థానికి వాడుకున్నాడా పవన్ కళ్యాణ్, లేకపోతే తన అన్నకి అన్యాయం జరిగింది అంటూ ఆవేశంగా ఊగిపోయి ఎన్నోసార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు కదా ఆయన. చివరికి అన్న ఏం చెప్పాడు, నన్ను ఎవరేం చేయలేదు, నేను ఇంకా చక్కగా గౌరవించబడ్డానని చెప్పాడు. అప్పుడు విజువల్గా అట్లాగే జరిగింది కాదు. విజువల్లో ఆయన ఏదో డ్రామాటిక్గా ఇట్ట దండం పెడితే
మన చేతులు మొక్కించుకుంటావా అంటే అది వాళ్ళ అన్నని అడగాలి. ఏందన్నా నువ్వు అట్ట మొక్కడం ఎందుకు, నువ్వు మామూలుగా ఇట్లా నుంచుని మాట్లాడచ్చు కదా, జగన్ ఏమన్నా మొక్కమన్నాడా అని అడిగి ఉండాల్సింది నువ్వు. చిరంజీవి కూడా ఆ రోజుని చెప్పు ఉండాల్సింది ఈ ముక్క, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు చెప్పలేదు ఆయన? ఎవడు స్వార్థం వాళ్ళదే. కాబట్టి ఆ చిరంజీవి ఎందుకులే పవన్ ఫ్యాన్స్ తో ఇబ్బంది పెడితే ఓపెన్ గా అంటే కనుక పవన్ ఫ్యాన్స్ తన సినిమాలు కూడా బాయ్కాట్ చేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఆయన సైలెంట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ విషయం. అట్లాగే ఈయన చిరంజీవి గారి పేరు తన ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటున్నారు, కానీ చిరంజీవికి సంబంధించి ఇప్పుడు ఎంత హట్ అయితే ఆయనే స్పందిస్తాడు. ఇదివరకు నాగబాబు అయితే చిరంజీవిని అన్నందుకు గాను బాలకృష్ణ మీద సీరియల్లే చేశారు రోజుల తరబడి. అవును అవును, ఆయన సొంతగా ఎన్నో రోజులు విమర్శించారు. ఇప్పుడు ఎందుకు నోరు మీద పట్టలేదు? మేబీ ఎప్పుడో వీళ్ళిద్దరి మధ్యన తేడా వచ్చినప్పుడు అప్పుడు అంటారనమాట, ఆ రోజున మేము చాలా స్ట్రాంగ్ గా చెప్పాం అది ఇది అనేసి, లేదా ఆ రోజున మేము తమాయించుకున్నాం అన్న అని సైలెంట్ గా ఉన్నాం అట్లాగా ఉంటది. అంటే రేపు పొద్దున్న ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశానికి ఇది ఒక ఇవన్నీ రాసుకుంటారు అట్లాంటి. సార్ ఒకటి టీడీపీలో కానీ లేదంటే ప్రధానంగా చంద్రబాబు గారిలో కానీ అంటే ఇలాంటివి, అంటే ఇది చిన్నదని అనుకోవడానికి ఏం లేదు, కానీ రేపొద్దున్న జనసేనతో జనసేన నుంచి లేదంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి అన్న గ్యాప్ వస్తుందేమో అనే ఆందోళన లేదంటే ఒక భయం అది ఉందండి. వాళ్ళు ఎక్కడికి పోరు అంతేనా? పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోడు, అంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఎక్కడికి పోడు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళని రోజు మాట్లాడుతున్నాడు. పొత్తు విషయంలో కూడా చంద్రబాబు గారు ఒక క్యాజువల్ రిమార్క్ మాట్లాడేసి వదిలేస్తే ఈయనెళ్ళి పొత్తు అనౌన్స్ చేశాడు. చంద్రబాబు చేయలా, లోకేష్ చేయలా, బాలకృష్ణ చేయలా. పొత్తు స్టేట్మెంట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్. అంటే అప్పుడు ఆయన అవసరం కోసమే వాళ్ళకి వేదిక మీదకి వెళ్ళి చేసి వచ్చాడు ఆయన. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్కి ఈ పొత్తు అవసరం అనేది ఉంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ వదులుకుంటే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ 10% మనకి దెబ్బతింటది, అది జగన్కి అధికారం వస్తుంది. కాబట్టి మనకి 30 మార్కులు వచ్చినాయి, ఆ మిగతా 5 మార్కులు మనకి పవన్ కళ్యాణ్, లేకపోతే అనవసరంగా ఫెయిల్ అవుతాం. ఎందుకు వచ్చిన గొడవ? అధికారంలోకి రావాలంటే అదే కదా, 3 పక్కన 0 సున్నాకి కూడా విలువ ఉంటుంది. అదే 0 పక్కన 3 ఉంటే 0కి విలువ ఉండదు. అది 2019లో తేలిపోయింది. అందుకని ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ తన రాజకీయ అవసరాల రీత్యా ఇట్లాంటి వాటిలో కాంప్రమైజ్ అయిపోతారు. చంద్రబాబు గారు కూడా గతంతో పోల్చుకుంటే బాధ్యతగా ఉంటారు. ఇక్కడ ఏంది అంటే సీట్లు ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోయినా వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కాబట్టినే ఏం లేదు గొడవ, కూల్గానే ఉంటారు. ఇంకోటి ఏంటంటే బాలయ్య మాటల్ని అంత సీరియస్ గా తీసుకోరు వీళ్ళందరూ. ఒక రకంగా చెప్పాలంటే తెర వెనకాల సరదాగా నవ్వుకుంటారు. అంటే వీళ్ళు తీసుకోరు, పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ తీసుకోడు అంటున్నా. తీసుకోరంటారు. నాగబాబు కొద్దిగా తీసుకునేవాడు, ఆయన ఒక్కడే తీసుకునేవాడు. ఇప్పుడు ఆయనకి కూడా అంటారు కదా రుచి అలవాటైంది, రాజకీయ రుచి అలవాటు అయ్యాక ఈ తగ్గుతాయి కొంత. మనకి ఇదివరకు సార్ ఒకటి చెప్పండి ఈ అంశాన్ని, అంటే ఇప్పుడు బాలయ్య వర్సెస్ మెగా అనేది ఒకే వివాదం ఉన్నా లేకపోయినా ఇది వివాదం ఉన్నట్టుగా అయితే వైసీపీ చూపిస్తోంది. దీన్ని ఒక అవకాశంగా ఏమన్నా మార్చుకోవాలని వాళ్ళు గోతికారు నక్కలాగానే ఉంటది కదా, అంటే ఏ రాజకీయమైన సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా రివర్స్ ఇస్తున్నారు, రెండు నడిచిపోతున్నాయి. అది ఈనాడు జ్యోతి ఎట్టక రాయింది కాబట్టి వీళ్ళు రాస్తారు ఆటోమేటిక్ ఓ ప్లాట్ఫామ్. దాంతో వాళ్ళు ఏదో చేసే ఏమీ లేదు, సంతోషం. ఇద్దరు శత్రువులు కొట్టుకుంటుంటే సంతోషం కదా వాళ్ళకి, అంతే. అంటే మా నాయకుడిది అవమానించారు సభలో అనేది నిజంగా కాపు సామాజిక వర్గంలో అంత ఆగ్రహం వచ్చే అంత ఇష్యూనా అది, లేదంటే వైసీపీ రెచ్చగొట్టిన వాళ్ళు రెచ్చిపోరు. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎట్లా చెప్తే అట్లా అనే రూట్లో ఉన్నారు. అదే సందర్భంలో వీళ్ళు కూడా రెచ్చగొట్టడం కాదు, వీళ్ళ మీద పడ్డ ముద్రలన్నీ తప్పన్నది నిరూపించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేదో అంటారు కదా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని. ఇప్పుడు ఈ ఉదంతం ద్వారా బాలకృష్ణ లూజ్ టాక్, దాని మూలంగా ఇది జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ మూలంగా జగన్ మంచి చేశాడని అదే చిరంజీవి సర్టిఫై చేయాల్సి వచ్చిందిగా. ఆర్ నారాయణమూర్తి అప్పుడు కూడా చెప్పాడు, ఎవడు పట్టించుకోవాలా. అదే ఇప్పుడు చిరంజీవి చెప్పేటప్పుడు కవరేజ్ వచ్చింది కదా, క్లియర్ అయింది కదా, జనాలకు కూడా ఉండే అనుమానం.
రెండవది వచ్చేటప్పటికి అంతకుముందు కూడా ఇంతే కదా, 30,000 మంది అమ్మాయిలు, లేకపోతే గనక అదేది వాలంటీర్లు, ఇవన్నీ కూడా తేలిపోయినాయి కదా. ఇప్పుడు జగన్ మీదన అబద్ధాల ప్రచార వ్యాప్తితో మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ, విమర్శలతో చేసుకొచ్చినటువంటి అనేక ఆరోపణలు క్రమంగా వీగిపోతుంది జనం ముందు. కాకపోతే అబద్ధాలను నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఇప్పుడు ఏమీ రివర్స్ తీసుకునే అవకాశం ఉండదు కదా. అది కొంత వీళ్ళకి సంతోషం, అంతమించి కొంతవరకు ఇష్యూ షార్ట్ అవుట్ అయిపోయింది. బాబు గారు వీకెండ్ నాకు అదే నవ్వు వచ్చింది ఏంటంటే, ఇట్లాంటివి కాస్త సీక్రెట్ గా చేసుకోవాలి. అంటే పరామర్శించడం వరకు అనేసి లోపల మాట్లాడుకుని ఉండొచ్చును. కానీ చిరంజీవి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాక కూడా జ్వరం అన్న పేరుతో ఇంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన చూసుకుంటున్నట్టు పేరుతో ఉన్నటువంటి నాగబాబు, నిన్న వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనే రిసీవ్ చేసుకుంటే, నాకు అప్పట్లో రైతు ఈ ఆకస్మిక తనిఖీలు చేసేవాళ్ళు చంద్రబాబు గారు మొదట్లో బాధ్యతగానే ఉండేది. గబక్కన స్పాట్కి వెళ్ళేసి ఏంది ఇదంతా అని అడగటం, శానిటేషన్ ఏంటి, అదేంటిది ఏంటి. కొన్నాళ్ళు పోయాక ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి, రెవెన్యూ వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ రూటో, పోలీసు వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ రూటో, ఎక్కడికి వెళ్తున్నారో అది ముందే కనుక్కుని ఆ ఏరియాని సెటరేట్ చేయడం ప్రారంభించారు వీళ్ళు. ఆ చివరిలో ఒకసారి రైతు బజార్ అనమాట, రైతు బజార్ వెళ్తున్నాడని తెలిసి ఆయనకి, ఆ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసరు ఆకస్మిక తనిఖీలకు వస్తున్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం అని పెట్టాడు అనమాట. అట్లా ఉందన్నమాట ఇది. అంత మించి అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి బాలయ్య వర్సెస్ మెగా అనే వివాదం ఉంది అనేది వైసీపీ రేట్ చేసిన పాయింట్. ఓకే, వాస్తవానికి ఉందా లేదనేది వాళ్ళిద్దరి మధ్య. కాకపోతే ఎవరికి వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసుకున్నారు. అంటే మెగా చిరంజీవి గారు ఇచ్చింది క్లారిఫికేషన్, బాలయ్య గారి నుంచి అయితే రాలేదు. దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం, షార్ట్అవుట్ చేసే ప్రయత్నమే ఈ వీకెండ్ ముచ్చట. పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని మాట్లాడడం అనేది. ఇక మీదట దీని మీద రాజకీయం ఉంటుందా, ఇంకా అయిపోయినట్టేనా, క్లారిటీ వచ్చేసినట్టేనా? జనసేన ఏమన్నా దీని మీద మాట్లాడితే బెటర్ ఏమని చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.